ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్య, ఐఈడీ పేల్చడంతో 2 జవాన్లు మృతి, మరో 4కి గాయాలు. తెలంగాణలో నేడు రైతు రుణమాఫీ, మొదట ₹1,00,000 వరకు అమలు, సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లో జమ. జనగామ జిల్లాలో రైతుల సంబరాలు, రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు, పొలాల్లో కేక్ కట్ చేసిన అన్నదాతలు. నేడు ఏపీలో మరో శ్వేతపత్రం విడుదల, శాంతి భద్రతలపై ప్రభుత్వం వైట్ పేపర్, సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఎంపీడీఓ అదృశ్యంపై కలకలం, 50 గంటలు గడిచినా ఇంకా లభించని ఆచూకీ, విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ గడ్కరీ, తోమాల సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఆలయ మర్యాదలతో వేద పండితుల స్వాగతం. తెలంగాణలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం, 2 సెషన్లుగా నిర్వహణ, ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం, క్యాంపులకు 3 పార్టీల కౌన్సిలర్లు తరలింపు, ఉదయం 10:30కు ఓటింగ్. ప్రేమోన్మాది హత్యాయత్నం కేసులో దర్యాప్తు, నిందితుడి ఫోటోలు విడుదల చేసిన పోలీసులు, పెద్దగంట్యాడ గొంతెవానిపాలెంలో బాలికపై దాడికి యత్నం. ములుగు జిల్లా ఏజెన్సీలో విజృంభిస్తున్న విష జ్వరాలు, గిరిజన గ్రామాల చెంతకు వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి వాగులు దాటుతూ ప్రయాణం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ, ఉదయం 10:30కు ప్రధాని అధ్యక్షతన సమావేశం, పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ పై చర్చ. కాసేపట్లో తెరుచుకోనున్న రత్న భాండాగారం, ఉదయం 9:51కి తెరవనున్న అధికారులు, సంపద స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు. సత్తుపల్లి సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి, 16,000 టన్నుల ఉత్పత్తికి ఆటంకం, 4 రోజులుగా కురుస్తున్న వానలు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, బొగత జలపాతానికి పోటెత్తిన వరద. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.